త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే స్వామివారి దయ. యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం అన్నప్రాసన చేసింది మా తల్లి. బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను. యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర ఆవిడ మహాసమాధి అయ్యారు. ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేం. నాకు మీరంటే ఇష్టం, అలాగే మీకు కూడా నేనంటే ఇష్టం. అది ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నామా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారని మేము చెప్తున్నామా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుకున్నాడు ఆయన. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100-250 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది. 10,000, 25,000 ఒకే రోజున 13,326 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా. ఇన్ని పని దినాలు పెట్టాం కదా. ఒకే రోజున అంతమందికి, అన్ని లక్షల మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది? దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, but I'm blaming the board constituted under his leadership. We have an issue with that. I had been raising these red flags for the last 5 years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court ki వెళ్ళాడు పెద్ద మనిషి. ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు. ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు. ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరూ మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే, నువ్వు హారు వెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఏ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో.
ఆయన చెప్తాడు. నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు టీటీడీ ఈవో, ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారంటున్నారు. ఆయన తప్పు చెప్పారు, కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా, ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ యాజ్ ఈవో దెర్ ఇస్ నో అడల్టరేషన్, దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు? ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నేషన్. At we have to talk about former EVO, Executive Officer of TTD, Sri Dharma Reddy garu. Ask him, where is he? Where is he? He's missing in action. Why V. Subbareddy garu has to come? Okay, you are the chairman, we understand. Okay, Karuna Reddy garu wants to say, okay, I'm going to die. I don't know what exactly happens to, I don't want to comment about it. But what about the EVO? ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ మాయమైపోయారు? You know how many violations, how much of sanctity you have violated. We all know that. మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు, దేవుడి ప్రాంగణాల్లోకి అడుగు పెట్టకూడదు. మీరు వచ్చారు, మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే, అయ్యో అనుకున్నాం. కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం.